మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు మెస్సీయ నామంలో మరి సబాతు ఆరాధనకు వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ షబాత్ షలోమ్. చాలా కాలం తర్వాత మళ్ళీ తండ్రి ప్రేమించి మరి అవకాశం ఇచ్చిన పరమ తండ్రికి స్తోత్రాలు. సేవకులు ప్రియులు జనార్దన్ అన్నకు అలానే దయాకరణ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ మరో ప్రత్యేకమైన వందనాలు. అందరం కలిసి ఒకసారి రెండు చేతులు ఎత్తి 3 సార్లు చెప్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో మరి కొద్ది సమయము పరమ తండ్రి మాటలను ధ్యానం చేద్దాం. యోవేలు ప్రవచన గ్రంథము, యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. Joel chapter 2 verse 28. దయచేసి ఎవరన్నా చదవండి. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సోల్మన్ రాజన్న ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని పరమదూతలతో భక్తులతో సదా పొడబడుచిన మా పరలోకపు తండ్రి మహిమగల రాజా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారం నుంచి మా తండ్రి ఈ యొక్క వారం వరకు సబ్బాత్ వరకు మీరు మమ్మల్ని నాయన మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని సంరక్షిస్తూ ఏ కీడు విపత్తు రాకుండా నాయన మీరు మమ్మల్ని తప్పిస్తూ నాయన మీరు మీ యొక్క పాద సన్నిధికి ఈ యొక్క సబ్బాత్ దినమున మరి మీ యొక్క ఆరాధనకు చేర్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. మీ యొక్క కృపకై మీ యొక్క ప్రేమకై మేమేమీ చెల్లించే జాలము నాయన. మా యొక్క జీవితము సమర్పించిన అది సరిపోదు నాయన. కాబట్టి మా తండ్రి మరొక తరుణాన్ని మాకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి రానటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాం. మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరి నాయన మీ యొక్క దాసులు నాయన రవి బ్రదర్ గారు వాక్యం చెప్పుచు ఉండగా నాయన ఆయన్ని మీ యొక్క మ్రాను చాటున మరుగుపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులను మీరే మాకు వినిపించి ఆయన ద్వారా మీరే మమ్మల్ని హెచ్చరించి మీరే మమ్మల్ని సరిచేసి నాయన మీరే నాయన లేఖనాలను సత్యాలను మేము గ్రహించినట్లు నాయన వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరి ఈ యొక్క వాక్యము ద్వారా మా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ రవి బ్రదర్ నోటికి నోరేయండి మా తండ్రి. మీరే మాతో మాట్లాడమని మా ఈ ప్రార్థన త్వరలో రానిన్న నజరేయుడైన యేసు మెస్సీయ మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరం కలిసి చేద్దాం. హల్లెలూయా. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కళ్ళలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాషువా మెస్సీయ వారు ఈ భూమి మీదకి రాకముందు రాకపోవడానికి దాదాపుగా 800 నుంచి 900 సంవత్సరాలకు ముందే
పరమ తండ్రి తన ప్రవక్త అయిన యోవేలు ద్వారా ఒక ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులు కలలు కంటారు, మీ ముసలివారు దర్శనములు చూస్తారు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట మన పరమ తండ్రి అయిన ఎలోహిం తన యొక్క ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా రాసిన ప్రతి మాటను ఆయన నెరవేర్చే తండ్రి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక వాగ్దానమును గురించి, ఒక ప్రవచనమును గురించి యోవేలు ద్వారా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రవచన నెరవేర్పు గురించి యోవేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాటను మాట్లాడేటప్పుడు, ఆ ప్రవచనాన్ని చెప్పేటప్పుడు అది ఎంతమందికి అర్థమైందో కానీ, అది ప్రవచనము ఎలోహిం యొక్క ప్రవక్తల ద్వారా, ఆయన తన ప్రవక్తల నోటి మాట ద్వారా ఆ ప్రవచనాన్ని తెలియచేసి దాన్ని నెరవేర్చే ఎలోహిం ఆయన. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఇది దేని గురించి మాట్లాడుతుంది ఈ మాట? ఈ ప్రవచనము దేన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ యోవేలు ప్రవక్త? ఒకానొక సమయములో ఆయనే సర్వ సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవా, ఆయనే శరీరధారి ఈ భూమికి రాబోతున్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివాసము చేయబోతా ఉన్నాడు. తర్వాత ఆయన ఈ లోకము యొక్క పాపమును జయించి నీ కోసము నా కోసము అని అందరి కోసం ఆయన మరణిస్తాడు. మరణించి తిరిగి పునరుద్ధానుడై లేస్తాడు. లేచి 40 దినాలు ఈ భూమి మీద సంచరిస్తాడు. తరువాత పరిశుద్ధాత్ముడుగా మళ్ళీ మన మధ్యలోకి రాబోతున్నాడు అనే విషయాన్ని యాషోవా మెస్సీయ వారు రాకముందే దాదాపుగా 800 నుంచి 900 సంవత్సరాలకు ముందే యోవేలు ద్వారా తండ్రి తన భక్తులకు ఈ వాగ్దానాన్ని తెలియచేశాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే గత ఆదివారం మనం చేసుకున్న ఆ శ్రేష్టమైన ఆ వాగ్దాన నెరవేర్పు, ఆ నియామక ఆ సమయమే పెంతెకోస్తు పండుగ. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే పరమ తండ్రి ముందుగానే చెప్తా ఉన్నాడు, ఏటికి 3 మార్లు మీరు నా సన్నిధిలో కనబడాలి. నీ మగవారందరూ నా సన్నిధిలో కనబడాలి. ఎప్పుడు శంకరన్న? ఏటికి 3 మార్లు, ఏటికి 3 మారులు నీ మగవారందరూ నా సన్నిధిని కనిపించాలి. ఏంటి ఆ 3 మార్లు? 3 మార్లు కదన్నా? 3 మార్లు ఏంటి? 1 పస్కా, పర్ణశాల, పెంతెకోస్తు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదటిది నీ కుటుంబం అంతా, నీ మగవారు వచ్చారంటే అందరూ ఆటోమేటిక్గా అందరూ వస్తారు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే మొదటిగా, అంటే ఇక్కడి నుంచి వద్దాం, పర్ణశాల, రెండవదిగా పస్కా, మూడవదిగా పెంతెకోస్తు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే మొదటిగా ఆయన పుట్టినరోజు రావాలి, తర్వాత ఆయన మరణించిన రోజు రావాలి, తర్వాత ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో వచ్చిన రోజు కూడా రావాలి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ ముందుగానే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ముందుగానే ఆ వాగ్దానాన్ని తన భక్తుల ద్వారా, తన ఏర్పాటులో ఉన్న తన ప్రియులందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన సంఘానికి, సమాజానికి, యాషోవా మెస్సీయ ప్రార్థనా మందిరానికి కూడా అదే వాగ్దానాన్ని, అదే మాటను యోవేలు ద్వారా ఏ ప్రవచనాన్ని
తండ్రి తన భక్తులకు తెలియచేశాడు. ఈరోజు అదే ప్రవచనాన్ని, అదే వాగ్దానాన్ని ఈరోజు మనకు కూడా అదే మాటను ఆయన తెలియచేస్తా ఉన్నాడు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. సర్వజనులు అంటే ఒక్కళ్ళ మీదనేనా? నిలబడ్డ సేవకుడి మీదనేనా? నిలబడ్డ సేవకుడేనా? కాదు. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను ఎక్కడున్నాడు? గిద్యోను ఎక్కడున్నాడు? ఎక్కడో అడవిలో ఉన్నాడు. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. అంటే సర్వజనుల మీద, సంఘము మీద, సమాజము మీద అంత్యకాలము రాబోతుంది. ఆ కాలములో నేను నా జనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. తండ్రికి స్తోత్రులు హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా. అంటే ఒకానొక సందర్భంలో ఈ లోకాన్ని నువ్వు త్యజించి ఈ లోకముని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వెళ్ళిన తరువాత ఆయన నీ దగ్గర చూచేది నా ఆత్మ కలిగిన నా బిడ్డనా కాదా అని చూస్తాడు. తండ్రికి స్తోత్రం హల్లెలూయా. అందుకోసమే సంఘముతో, సమాజముతో, ఆయన రక్తములో కడగబడిన యేషువా మెస్సయ ప్రార్థనా మందిర సమాజానికి ఆయన ఒక వాగ్దానము చేస్తా ఉన్నాడు. నేను సర్వజనుల మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఆయన ఆత్మను కుమ్మరించే ఎలోహిమని? తండ్రికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. సర్వజనుల మీద, ఒక్కరి మీద కాదు, అందరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఒకవేళ ఆ ఆత్మను మరి పొందుకోపోతే ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మళ్ళీ చెప్తా ఉన్నాడు, నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరించే ఎలోహింను. అందుకోసం నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తండ్రికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మతో పాడుదును, హృదయముతో కూడా పాడుదును. అంటే ఆత్మలో ఆనందించే విధానం వేరు, హృదయముతో ఆనందించే విధానము వేరు. తండ్రికి స్తోత్రం హల్లెలూయా. ఈ రెండింటికి గ్యాప్ ఉంటుంది, ఈ రెండింటికి గ్యాపు ఉంది, ఈ రెండింటికి కొంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని నా తండ్రి ఈ క్షణమే నా రక్షకుడు, నా విమోచకుడు అయిన పరిశుద్ధాత్ముడైన ఎలోహిమైన యెహోవా మనందరికీ ఆయన ఆ ఆత్మ అనుగ్రహించు, ఆ ఐక్యతను ఆయన కలిగించును గాక. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకు వస్తా ఉంది ఈ పెంతెకోస్తు పండుగ? సంవత్సరం వెంబడి సంవత్సరం ఎందుకు వస్తూ ఉంది? ఒకవేళ గత సంవత్సరంలో నువ్వు ఆయన ఆత్మను పొందుకోకపోతే మళ్ళీ ఈ సంవత్సరం ఆయన ఆత్మను పొందుకుంటావని. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోలేకపోతే ఈ సంవత్సరం పొందుకుంటావని సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయన ఒక సంవత్సరం తర్వాత ఇంకొకటి ఆయన ఇస్తానే ఉన్నాడు. అందుకోసం అంటున్నా, ఆనాడు అపోస్తలుల మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ, ఆ మేడ గది మీద కుమ్మరించిన ఆత్మ యొక్క ఆ శక్తి ఈరోజు మనము కూడా, నువ్వు కూడా ఆయన అనుభవించాలి. అది నువ్వు నేను కూడా మనందరము పొందుకోవాలి. అది వారి మీదకేనా? విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరించే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందుకంటున్నాడు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుతారు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఇవన్నీ సంఘములో, సమాజములో పరమ తండ్రి ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం అప్పుడే కాదు, ఆ వాగ్దానము ఇప్పటికి కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం వారికే కాదు, ఆ వాగ్దానము నీకు, నాకు, మనందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని యేషు వారు శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్తా ఉన్నాడు. చదువుదాం యోహాను సువార్త చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కొంచెం తొందర చదవాలమ్మా. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. రెండు చేతులు చేద్దాం, అందరం చెప్దామా? స్తోత్రములు హల్లెలూయా,
అగో నేను తండ్రిని వేడుకుంటా, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, రాబోతుంది, నేను ఎంతో కాలం మీతో ఉన్నను, నేను వెళ్ళే సమయం రాబోతుంది, నేను వెళ్తాను, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట మీకు మంచిది. మీకు వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నేను మీకు అనుగ్రహించబోతా ఉన్నాను. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా. తన ఆత్మ యొక్క అనుగ్రహము, తన ఆత్మ యొక్క శక్తిని నా తండ్రి ఈ సంఘము మీద, ఈ సమాజము మీద ఆయన కుమ్మరించును గాక. నీ మీద కుమ్మరించును గాక, నీ కుటుంబం మీద కుమ్మరించును గాక. అపోస్తలుల యొక్క అభిషేకము ఈ సంఘము మీద, ఈ సమాజము మీద, ఈ కుటుంబాల మీద ఆయన అనుగ్రహించును గాక. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అన్నాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను నేను మీ మధ్యలకు నేను పంపబోతా ఉన్నాను అనగా సత్య స్వరూపయగు ఆత్మను నేను మీకు అనుగ్రహించబోతా ఉన్నాను. ఈ వాగ్దానాన్ని యాషోమెస్సీ వారు ఈ మాటను ఎవరికి చెప్తా ఉన్నాడు? అక్కడున్న తన పరివారం అందరితో చెప్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ చెప్తా ఉన్నాడు, కానీ అందరూ నమ్మట్లే. నమ్మిన వారి జీవితాల్లో ఆ కార్యాన్ని తండ్రి జరిగించాడు. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? అక్కడ నేను వెళ్తా ఉన్నాను, ఈ మాట శిష్యులకు చెప్తా ఉన్నాడు, అక్కడున్న తన యొక్క పరివారానికి చెప్తాడు, అక్కడున్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు, అందరికీ బోధిస్తూ ఉన్నాడు. కానీ మేడగది మీద ఉన్నది ఎంతమంది అమ్మా? మేడగది మీద ఎంతమంది ఉన్నారు? 120 మంది. అంటే ఆయన ఎంతమందికి బోధించాడు? అందరికీ చెప్పాడు, అందరికీ చెప్పాడు. కానీ విశ్వసించింది 120 మంది. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు అక్కడ, నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నేను మీకు అనుగ్రహించి. ఈ మాటను విశ్వసించిన ఆ 120 మంది యెరూషలేములో నుంచి బయటికి వెళ్లకుండా అక్కడే ఉండి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోవడానికి అక్కడ ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. చదువుదాము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకోండి. తండ్రికి స్తోత్రం హల్లెలూయా. అగో యోవేలు ప్రవచించాడు, మళ్ళీ యాషువ తన రక్షకుడుగా రక్షకుడైన యాషువ మెస్సీయా ఈ లోకంలో వచ్చి మళ్ళీ అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాడు, మళ్ళీ అదే చెప్తా ఉన్నాడు. మీరు యెరూషలేము నుంచి మీరు వెళ్ళొద్దు, నేను ఆదరణకర్తగా మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా మీ మధ్యలోకి నేను రాబోతున్నాను. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. యెరూషలేము నుంచి వెళ్ళక మీరు నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టి ప్రార్థనలో గడపండి. తండ్రికి స్తోత్రం హల్లెలూయా. ఇది వారికేనా? ఈరోజు మనకున్నా ఈ వాగ్దానము వారిదేనా? ఈరోజు నీది కూడానా? ఈ వాగ్దానము వారికే ఇచ్చాడా? ఈరోజు నీ కుటుంబానికి కూడా ఇచ్చాడా? ఈ వాగ్దానం వారికే ఇచ్చాడా? ఈరోజు నీకు కూడా ఇచ్చాడా? వాగ్దానం అనేది విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే ఎలోహిం. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నమ్మారు, విశ్వసించారు, యెరూషలేములోంచి వెళ్ళొద్దన్నారు, సంఘముగా కూడుకోమన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, నేను మీ మధ్యలోకి మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా నా శక్తిని మీ మధ్యలో నేను ప్రత్యక్షము చేయబోతా ఉన్నాను. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ వాగ్దానాన్ని ఆ రోజు ఎలోహిం నెరవేర్చాడు. తండ్రికి స్తోత్రములు హల్లెలూయా. అందుకు అక్కడ అంటున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. తండ్రికి స్తోత్రం హల్లెలూయా. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నారు. కనిపెట్టిన, ప్రార్థించిన, విశ్వసించిన ప్రతి ఒక్కరిని తన ఆత్మతో ఆనాడు
పరిశుద్ధాత్ముడుగా యాషువ అభిషేకించాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు విశ్వసిస్తే అదే కార్యము నా తండ్రి నీ జీవితంలో కూడా ఆయన జరిగిస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయ. అంటే వారు విశ్వసించినట్లు, వారు కనిపెట్టుకున్నట్లు ఆ దినము రానే వచ్చేసింది. ఆ దినము రానే వచ్చేసింది. 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. ఇది ఈ మాట పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అంటే ఇది ఆ రోజు జరుగుతూ ఉంది. పెంతెకోస్తు పండుగ రోజు పెంతెకోస్తు పండుగ వచ్చేసింది. ఆ రోజు పరిశుద్ధాత్ముడుగానే రాబోతున్నాడు. ఈ కార్యాన్ని ఎప్పుడు తెలియజేశాడు? అంతకుముందే తన యొక్క ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన తన భక్తులకు అనుగ్రహించాడు. ఈరోజు మనకు కూడా అదే మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఒకే చోట సంఘముగా, సమాజముగా, యెరూషలేములో ఉన్న ఆ సంఘములో, సమాజములో ఒకే చోట ఆ పండుగ రోజు కూడుకున్నారంట. కిందికి చదవండి అమ్మా, కిందికి చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక బలమైన గాలి ఒకటి ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము ఆనాడు 120 మంది ఆ మేడ గదిలో ఉన్న జీవితాల్లో తండ్రి జరిగించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అదే వాగ్దానాన్ని నెరవేర్పుగా ఆయన మనకు కూడా పెంతెకోస్తు పండుగను సంవత్సరం వెంబడి సంవత్సరము తన ఆత్మతో నిన్ను, నన్ను, మనలందరినీ అభిషేకించడానికి ఆయన తీసుకొస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఒకవేళ గత సంవత్సరం నువ్వు మిస్ అయితే ఈ సంవత్సరాన ఆత్మను నువ్వు పొందుకో. గత సంవత్సరం అభిషేకం లేకపోతే ఈ సంవత్సరం తన అభిషేకంతో ఆయన నిన్ను అభిషేకిస్తాడు. అందుకోసమే ఈ పండుగను, ఈ యొక్క నియామక కాలాలని ఆయన మనందరికీ అనుగ్రహించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘటన జరుగుతూ ఉంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వినబడింది. ఈ కార్యమంతా ఆ 120 మంది ఆ వారిలోనే జరుగుతూ ఉంది. కానీ అక్కడే ఉన్న మిగతా వాళ్ళ జీవితాల్లో ఆ కార్యాలు జరగట్లేదు. ఆ అభిషేకం కనిపించట్లేదు, ఆ ఆత్మ కనిపించట్లేదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఎవరైతే విశ్వాసముతో కనిపెట్టుకొని యెరూషలేములో ఉండి ప్రార్థించి కనిపెట్టుకుని వాగ్దానం కోసం ప్రార్థన చేశారో వారందరి జీవితాల్లో ఆయన తన ఆత్మను నింపి వారికి వాక్శక్తిని అనుగ్రహించాడంట. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇది జరిగింది. ఇది సృష్టిలో జరిగిన కార్యం కాదు. ఇది సృష్టికి మరి అంటే ఏమంటారు న్యాచురల్గా జరిగే కార్యం కాదు. ఇది పరలోకము నుంచి తండ్రి జరిగించే కార్యం. అది పరిశుద్ధాత్ముడుగా పరలోకము నుండి ఆయన జరిగించే కార్యం. అది ఈరోజు మామూలుగా వచ్చే గాలి కాదు, అది మామూలుగా వచ్చే ధ్వని కాదు, మామూలుగా వచ్చే అగ్ని కాదు. ఆయన తన అగ్నిని పరలోకము నుంచి అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారందరి నాలుకలను ముట్టాడంట. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ 120 మంది మీద తన ఆత్మను తండ్రి కుమ్మరించాడో ఆ తరువాత వారి జీవితాలు ఈ లోకానికి చాలా శ్రేష్టమైనవిగా తండ్రి మార్చి చూపించాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆ వాగ్దానాన్ని ఈరోజు నువ్వు నేను మనందరం విశ్వసించాలి. ఆ మాట చదువుకుంది 8వ వచనం 1వ అధ్యాయము 8వ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. మనలో 1వ 18
అయినను అన్న ఫ్యాన్ ఇస్తారను ఫ్యాన్ చదవక. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనుక. చాలా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. తండ్రికి స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన పరిశుద్ధాత్మను నీకు నాకు మనకు అనుగ్రహించాలని వాగ్దానం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఆయన ఆత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే ఆయన ఆత్మను నీ మీద ఆయన కుమ్మరిస్తాడో, అప్పుడు నువ్వు నూతనమైన బలముతో శక్తితో నువ్వు నిలబడతావు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకోసమే అప్పటిదాకా ఈ లోకానికి ప్రపంచానికి భయపడిన శిష్యులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నారో, ఆ తరువాత వారు నూతనమైన శక్తితో వాళ్ళు పరిచర్యను కొనసాగించారు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా భయపడతా ఉన్నాడు పేతురు భయపడతాను. ఎవరికి భయపడతా ఉన్నాడు? కనపడిన వాళ్ళందరికీ భయపడతా ఉన్నాడు. కనపడిన వాళ్ళందరికీ భయపడతా. యాషమేసేవతో పాటే ఉన్నాడు. ఆయనతో కలిసి తిరిగాడు. పరిచర్యలో అద్భుతాలు చూశాడు. పరిచర్యలో ఉన్నాడు. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు. ఆయనతో కలిసి సముద్రంలో నడిచాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోక ఉండటం వల్ల ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి భయపడతా ఉన్నాడు. దూరంగా వెంబడిస్తున్నాడంట. అంతే కదన్నా? దూరంగా వెంబడిస్తూ ఉన్నాడు. దూరంగా వెంబడిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఆత్మను తండ్రి తన యొక్క వాగ్దానాన్ని విశ్వసించి, ఎప్పుడైతే తన ఆత్మను తండ్రి వీరి మీద కుమ్మరించాడో, అప్పుడు పేతురు యొక్క శక్తిని, పేతురు యొక్క మాటలను ఆపడానికి ఎవరి తరము కావట్లేదు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది? 3000 మంది. 3000 మంది. ఇంకొక ప్రసంగానికి 5000 మంది. అంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకున్న తర్వాత ఆ యొక్క పరిచర్య వేరు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోనకుండా ఉన్నప్పుడు ఎలోహింతో కలిసి నడిచే విధానము వేరు. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు? అందరికీ భయపడుతున్నాడు, లోకంకి భయపడుతున్నాడు, కుటుంబానికి భయపడుతున్నాడు, సమాజానికి భయపడుతూ ఉన్నాడు. చివరికి చిన్న పిల్లాడికి కూడా భయపడతా ఉన్నాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే తన ఆత్మను వాగ్దానంగా ఆయన తన సంఘము మీద, సమాజం మీద కుమ్మరించడానికి ఈ నియామక కాలాన్ని పెంతెకోస్తు పండుగను ఆయన మనకందరికీ అనుగ్రహించాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత పేతురు యొక్క జీవితమే మారిపోయింది. పేతురు యొక్క పరిచర్య విధానమే మారిపోయింది. పేతురు యొక్క మాటలు మారిపోయాయి. పేతురు యొక్క తలంపులు మారిపోయాయి. అందుకోసం ఆ తర్వాత ఆయన చేసిన పరిచర్యను బహుగా తండ్రి విస్తరింపచేశాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాగ్దానాన్ని తండ్రి ఈరోజు మనకు కూడా ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకోసమే సంవత్సరం తర్వాత సంవత్సరం తన నియామక కాలాలను ఆయన రిపీటెడ్గా మన ముందు ఆయన ఉంచుతూ ఉన్నాడు. విశ్వసించు, తన ఆత్మను నీకు ఆయన అనుగ్రహించే లోహం. భక్తుల ద్వారా ఆయన వాగ్దానం చేశాడు, ప్రవక్తల ద్వారా ఆయన వాగ్దానం చేశాడు, శరీరధారిగా యాషువ కూడా వాగ్దానాన్ని చేశాడు. విశ్వసించిన అపోస్తుల మీద తన ఆత్మను ఆయన కుమ్మరించాడు. ఈరోజు నీ మీద కూడా తన ఆత్మను ఆయన కుమ్మరించునుగాక. నీ కుటుంబం మీద ఆయన తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆత్మశక్తితో నువ్వు విస్తారమైన పరిచర్య జరిగించుదువుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు ఆత్మను పొందుకోవాలి? ఎందుకు పరిశుద్ధాత్మను మరి ఆయన ఈ లోకానికి పంపించాడు? నువ్వు శక్తి పొందుకోవడానికి, నువ్వు శక్తిని పొందుకోవడానికి. ఆ కిందికి చదివితే ఇంకో మాట ఉంటుంది అక్కడే. ఆ కిందికి చదవండి అక్క. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతటను బుదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. మీరు శక్తిని పొందుతారు. తర్వాత ఏమంటున్నాడు? మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆయన నిన్ను సాక్షిగా స్థిరపరుస్తాడు?
ఏమంటాడు? ఎక్కడ అంటున్నాడు? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను భూ దిగంతముల వరకు నేను నిన్ను సాక్షిగా నిలబెడతాను. ఈ తరానికే కాదు, ఈ సమయానికే కాదు, నీ కుటుంబం వరకే కాదు, లేకుంటే నీ వంశం వరకే కాదు. యెరూషలేములో, యోదయాలో, సమరయాలో భూ దిగంతముల వరకు నేను నిన్ను సాక్షిగా నిలబెడతాను. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి మనం రాగలుగుతామో ఆయన నిన్ను సాక్షిగా ఆయన నిలబెడతాడు. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తాడు అపోస్తలులు. వారు సాక్ష్యము ఈరోజు ఇప్పటికి కూడా ఆ సాక్ష్యము పనిచేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు అందుకని అంటాడు, నా మట్టుకు బ్రతుకుట మెస్సయ్యే, చావైతే లాభం. ఇప్పటి వరకు కూడా ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆయన అలాంటి సాక్ష్య జీవితాన్ని నేను ఆయన్ను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానాన్ని ఈరోజు నీకు నాకు మనందరికి మరొక్కసారి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. సర్వజనుల మీద, అంచెజనములలో సర్వజనుల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. ఆ ఆత్మ ద్వారా ఎలోహిం తన శక్తితో నిన్ను నింపుతాడు. ఆ ఆత్మ ద్వారా ఆయన కోసం నిలబడే ఒక సాక్షి బిడ్డగా నిన్ను నిలబెడతాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు చదువు, కిందికి ఇంకో మాట చదువుకుంది. రెండవ అధ్యాయము 14వ వచనం చదువుకుందా? 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు 11 కూడా లేచి, దానికంటే ముందు మాట 13 చదవండి అక్క. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారంట. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఎలోహిం యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న వారిని చూచి ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని వాళ్ళు ఏమన్నారు? వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారట. వీళ్ళు కొత్త మద్యముతో నిండి ఉన్నారు. అప్పుడు పేతురు లేచి నిలబడి మాట్లాడుతాడు. ఏమంటున్నాడు? చదవండి అక్క. అప్పుడు పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను తండ్రికి స్తోత్రం. చాలక్క, చాలమ్మ. ఏమన్నాడు? పేతురు 11తో కూడా నిలిచి వారితో నిలబడ్డాడంట. అప్పుడు దాకా కూర్చున్నాడు, అప్పుడు దాకా నీరసంగా ఉన్నాడు, అప్పటి వరకు శక్తి లేకుండా ఉన్నాడు, అప్పటి వరకు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉన్నాడు. పరిశుద్ధాత్మనితో ఎప్పుడైతే సంధించబడ్డాడో, పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే పొందుకున్నాడో, ఇక అప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు. అప్పటి వరకు కూర్చున్న పేతురు ఇప్పుడు లేచి నిలబడ్డాడు. ఆ శక్తి నిన్నేం చేస్తుంటే నిన్ను నిలబెడుతుంది, నిన్ను నలుగురిలో నిలబెడుతుంది, నీ కుటుంబంలో ఆయన కోసం నిలబెడుతుంది, నీ సంఘములో ఆయన కోసం నిలబెడుతుంది, నీ సమాజంలో ఆయన కోసం నిన్ను నిలబెడుతుంది. నువ్వు కూర్చునే మనిషివి కాదు, నువ్వు నిలబడే మనిషివి, నిలబెట్టే మనిషివి, ఆయన సంఘాన్ని సమాజాన్ని కట్టే మనిషివి ఆయన అనే సాక్ష్య జీవితాన్ని తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు లేచి నిలబడ్డాడంట. లేచి నిలబడ్డాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన లేచి నిలబెడతాడు. నువ్వు ఆయన శక్తిని పొందుకోవడానికి నువ్వు నిజంగా విశ్వసిస్తే తన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నిన్ను కూడా నిలబెడతాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ శిష్యులు శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా సాక్షులుగా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో, సమాజములో ఆయన కోసం నిలబడే ఒక సాధనంగా ఆయన నిన్ను మారుస్తాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. మామూలు మార్పు కాదు, అది మామూలు మార్పు కాదు. ఆ రోజు నిలబడి చేసిన ప్రసంగం ద్వారా ఎలాగైతే అద్భుతాలు జరిగాయో, పేతురు యొక్క నడుస్తుంటే ఆ నీడ కూడా ప్రభావంతో నిండిపోయిందంట. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన కూడా మనలాంటి మనిషే కదా, ఆయనలోగా నీలాంటి మనిషే కదా, ఆయన కూడా నీలాగా నాలాగానే ఈ భూమి మీద నివసించాడు కదా.
కాతే అతనికి పేతురికి నీకు ఉన్న ఆ తేడా ఏంటంటే ఆయన విశ్వసించాడు, పరిశుద్ధాత్మ శక్తిని కోసము వేచి చూచాడు. యెరూషలేములో కూడుకున్నారు, ఆత్మను పొందుకున్నాడు, ఆత్మశక్తి ద్వారా తండ్రి యొక్క కార్యాలు జరిగించాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కిందికి చదువుదామా? కిందికి చదువుదాం. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. ఏమంటున్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. ఇది మీకు తెలవాల్సిన విషయం, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అంటే తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో పేతురును నింపిన తరువాత అగో యోవేలు ప్రవచనకర్త ద్వారా వాగ్దానము చేసిన తన ఆత్మ యొక్క ఆ కార్యాన్ని, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును పేతురికి తండ్రి అనుగ్రహించి ఆ మాటను సమాజానికి తెలియచేస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఆయన ఆత్మతో నువ్వు సంధించబడతావో అగో ఆ యొక్క ఆ వాగ్దానము యొక్క ఆ నెరవేర్పు, ఆ యొక్క ప్రత్యక్షతలు, ఆ యొక్క తండ్రి యొక్క సంకల్పము, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అవన్నీ తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. అంటే ఎవరికి తెలిసింది ఈ మాట? ఎవరికి తెలిసింది? వాళ్ళకి తెలియలేదు. పేతురికి తెలిసింది. పేతురికి తెలిసింది ఏంటి? వారికి తెలియంది ఏంటి? ఏంటిది అక్కడ? పేతురికి ఇది మీకు తెలియనుగాక అంటున్నంటే పేతురికి ఒకటి తండ్రి తెలియచేశాడు, వారికి ఒకటి తెలియపరచలేదు. అదే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? కింద చదవండి అమ్మా. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోవేలు యాషువ రాకముందు 900 సంవత్సరాలకు ముందు చేసిన వాగ్దానము, ప్రవచనాన్ని మళ్ళీ ఎవరికి తెలియజేశాడు? తండ్రి ఎవరికి ప్రత్యక్షపరిచాడు? ఆత్మను పొందుకున్న పేతురికి ప్రత్యక్షపరిచాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకోసమే ఆత్మతో ఆయనను ఆరాధించును. ఆత్మ లేకపోతే నువ్వు నా వాడివి కాదు అంటున్నాడు. ఆత్మ ద్వారా అగో ఆ ప్రవచనాల నెరవేర్పు, అగో ఆ ప్రత్యక్షతలు తండ్రి తన ప్రియులకు ఆ ఆత్మ ద్వారా ఆయన తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వారికి ఎందుకు వెర్రిగా ఉన్నాయి? వీళ్ళు చేసేది వెర్రిగా ఉంది, వీళ్ళు చేసే పని తిక్కలుగా ఉంది, వీరు చేసేది మరి అపహాస్యం చేస్తా ఉన్నారు, వీరేదో కొత్త మద్యముతో వీళ్ళు నిండి ఉన్నారంటున్నారు. కానీ ఆత్మ యొక్క కార్యమని తలంచక, వివేచించక వాళ్ళు మత్తులో ఉన్నది, వాళ్ళు మత్తుగా ఉన్నది వీళ్ళనని చెప్తా ఉన్నారు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన వాగ్దానం చేశాడు. నేను వెళుతా ఉన్నాను, నేను మిమ్మల్ని తిరిగి పరిశుద్ధాత్మగా మీ మధ్యలో నేను రాబోతా ఉన్నాను, ఆ ఆత్మతో మిమ్మల్ని నేను నింపబోతా ఉన్నాను, ఆదరణకర్తగా మిమ్మల్ని ఆదరించబోతా ఉన్నాను. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడుగా ఆయన మన మధ్యలో ఈరోజు కూడా ఆయన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. తన ఆత్మ సహాయాన్ని అందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ద్వారా మనం శక్తి పొందుకుంటాం. ఆ ఆత్మ ద్వారా నువ్వు సాక్షిగా నిలబడతావు. ఆ ఆత్మ ద్వారా తన యొక్క ప్రత్యక్షతలు తండ్రి నీకు తెలియచేస్తాడు. గొప్ప కార్యాలు ఈ లోకములో నువ్వు చేయడానికి తన ఆత్మ సహాయాన్ని తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యతను నా తండ్రి నీ మీద ఆయన అనుగ్రహించునుగాక, ఈ పరిచర్య మీద అనుగ్రహించునుగాక, ఈ కుటుంబాల మీద తన ఆత్మను ఆయన కుమ్మరించునుగాక.
తన శక్తి గల కార్యాలు జరిగించునుగాక. ఇక్కడ విశ్వసించిన ప్రతి వారి జీవితంలో అపోస్తుల కార్యాల్లో, అపోస్తుల జీవితాల్లో జరిగిన కార్యాలను ఆయన జరిగించునుగాక. అప్పుడు మొదలుపెట్టిన పరిచర్య ఇప్పటికి కూడా ఆగిపోలేదు. అది రాకడ పర్యంతము కొనసాగుతుంది. ఆ ఆత్మ యొక్క కార్యము దానిలో ఈరోజు నువ్వు కూడా పాలిభాగస్తుడుగా కావాలి. అట్టి ధన్యతను ఆ తండ్రి నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.